హాయ్ అందరికీ, వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్. ఈరోజు నేను ఈ వీడియోలో బ్రెడ్ శాండ్విచెస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టపడే ఈ బ్రెడ్ శాండ్విచెస్ని చాలా ఈజీ వేలో చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం 1 కప్పు శనగపిండిని, 1/2 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. మనం ఇందులో బియ్యం పిండి యూస్ చేయడం ద్వారా ఈ శాండ్విచెస్ అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా కలుపుకున్న ఈ పిండిలో రుచికి సరిపడా కారము, సాల్ట్, బేకింగ్ సోడా అంటే వంట సోడా, వాము వేసుకొని ఈ పిండినంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం శాండ్విచెస్ స్టఫింగ్ కోసం పొటాటోస్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొటాటోస్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత బాయిల్ అయ్యాయో లేదో చూద్దాం. చూడండి, ఆల్మోస్ట్ పొటాటోస్ బాయిల్ అయిపోయాయి. ఇలా స్మూత్గా బాయిల్ అయిన తర్వాత ఈ పొటాటోస్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇందులోనే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కాస్త పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ ఆలు మిశ్రమంని మొత్తం వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ టేస్ట్ మనకి సరిపోకపోతే ఇప్పుడు కూడా ఇందులో కాస్త కారము, ఉప్పు వేసుకొని కొంచెం మసాలా, అలాగే కొత్తిమీర తరుగు వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు మనం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బ్రెడ్ శాండ్విచెస్ కోసం ఇక్కడ నేను 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ స్లైసెస్ని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్కి టమాటో కెచప్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. 2 స్లైసెస్కి కూడా ఈ టమాటో కెచప్ని పెట్టుకొని మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు మిక్స్ని మొత్తం బ్రెడ్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మరొక స్లైస్ని ఈ బ్రెడ్ పైన పెట్టి కర్రీ అనేది బయటకి రాకుండా పెట్టుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాల్స్తే అన్ని బ్రెడ్ స్లైసెస్ని చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ శనగపిండి బ్యాటర్లో ఈ బ్రెడ్ని పెట్టుకొని డిప్ చేసుకుంటూ ఆయిల్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ఆయిల్లో వేస్తూ ఈవెన్గా రెండు వైపులా మనం ఈ శాండ్విచ్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ శాండ్విచెస్ని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన శాండ్విచెస్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ శాండ్విచెస్ని మనం ఈ విధంగా ఇంట్లోనే చేసి పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకి సర్వ్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సర్వ్ చేసుకున్న ఈ శాండ్విచెస్ని టమాటో కెచప్తో కాకుండా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పెరుగు, ఉప్పు ఈ 3టిని మిక్స్ చేసుకొని కలుపుకొని అందులో డిప్ చేసుకొని ఈ శాండ్విచెస్ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.